వెల్కమ్ టు అడ్రమ్. నేను మీ జర్నలిస్ట్ అలింని. ప్రస్తుతం విజయవాడ నగరంలోని అత్యంత ప్రాముఖ్యత గల శ్రీ భాస్కర్ కేరళ ఆయుర్వేద హాస్పిటల్ ప్రాంగణంలో నేను ఉన్నాను. ఓవరాల్గా కూడాను ఈ మధ్యన ఏదైతే ఇంగ్లీష్ మందులు విపరీతంగా వాడటం వల్ల కిడ్నీ సమస్యలు అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు ఎక్కువస్తున్న నేపథ్యంలో శాస్త్రీయంగా నిరూపించి మన తెలుగువారు అలాగే ఏదైతే గ్రంథాల ద్వారా కూడాను నిరూపించబడిన ఆయుర్వేద వైద్యానికి ఎనతెగని ప్రాముఖ్యత అనేది ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నాను. ప్రస్తుతం నాతో పాటు ఈ ప్రాంతంలో వైద్యం చేయించుకున్న ఒక ఎవరైతే పేషెంట్ కూడా ఉన్నారో ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఎలా వచ్చారు ఈ ప్రాంతంలో మీరు? మీ పేరేంటి? అసలు మీకున్న సమస్య ఏంటి? నా పేరు ఆమోస్ అండి. నా విజయవాడ. నేను రైల్వేలో వర్క్ చేస్తాను. నా ఫ్రెండ్ ఒక ఆయన వాళ్ళ మిస్సెస్కి వాడారు. నా ఒంట్లో సోరియాసిస్ ఉంది. సోరియాసిస్ పేషెంట్. సోరియాసిస్ కోసం నేను గత 25 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్స్, నాటు మందులు, అలోపతి మందు అన్నీ వాడుతున్నాను. హోమియోపతి కూడా వాడాను. ఎక్కడ తగ్గుతుంది మళ్ళీ వస్తుంది కానీ నేను పూర్తి క్లియర్ అవ్వట్లేదు. తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ మిస్సెస్కి వాడారని చెప్పి ఇక్కడ తెలిసింది. నా ఫ్రెండ్ సలహా మేరకు ఇక్కడికి శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి కలవమన్నారు. అందువల్ల ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత భాస్కర కేరళ హాస్పిటల్లో శ్యామల మేడం గారు డాక్టర్ గారిని కలిశాను. కలిసిన తర్వాత నా ఒంట్లో బాడీ అంతా చూపించాను. చూసిన తర్వాత అయితే మీకు 3 months కోర్సు వాడుకుంటే తగ్గిపోతుందండి అని చెప్పారు. సరే మేడం మీరు తగ్గుతాను గ్యారెంటీ ఇస్తేనే వాడతానండి అని చెప్పాను. తగ్గుతుందండి అన్నారు. తర్వాత 3 months కోర్సు వాడిన తర్వాత 2 monthsలో నాకు 90% తగ్గింది. ఇక్కడ డాక్టర్ శ్యామల మేడం గారు కానీ స్టాఫ్ కానీ చాలా కోఆపరేషన్గా ట్రీట్మెంట్ వాడడం వల్ల మనకు సలహా ఇవ్వడం అంతా బాగానే ఉంది. 2 monthsలో నాకు 90% ట్రీట్మెంట్ డిఫరెన్స్ వచ్చింది. తర్వాత మేడం గారిని కలిశాక ఈ మందు కూడా వాడుకుంటే తగ్గిపోతుందని చెప్పారు. దాన్ని బట్టి ఆ మెడిసిన్స్ వాడుకుంటూ క్లియర్గా ఉన్నాను. ఇప్పుడు నాకు నేను ముందు వాడిన మెడిసిన్స్ కంటే ఈ మెడిసిన్ చాలా ఎఫెక్టివ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు చాలా బాధపడేవాడిని. తగ్గేది మళ్ళీ వస్తుండేది. ఒకసారి అయితే 2 years దాకా లేదు నాకు. 99 ఎండింగ్లో నేను కావాల్లో ఉద్యోగం చేస్తున్నాను రైల్వేలోనే. అప్పుడు నాటు మందులు వాడాను అప్పుడు అక్కడ. తర్వాత 2 years లేదు, 2002 దాకా లేదు. 2002లో మరలా స్టార్ట్ అయింది. ఎలా వచ్చింది అనేది డైట్ కంట్రోల్ వల్ల వచ్చింది అనిపించింది నాకు. ఇంకా లేదు పోయింది అనుకున్నాను నేనైతే. 2002లో మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, వాటర్ ఎక్కువ తీసుకోవాలని, తర్వాత మైండ్ కాన్సన్స్ కూడా సరిగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ మందులు ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు కూడా వేరే ఆయుర్వేదిక్ మందులు వాడినా కూడా నాకు ఆయుర్వేదిక్ మందులు నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అంటే అక్కడికి ఇక్కడికి ఖర్చులు కూడా తేడా చాలా డిఫరెన్స్ ఉంది నాకు. చాలా బాగుంది. అంటే చాలా చోట్ల ఏంటంటే పేషెంట్ వచ్చేసాలని డబ్బులు తీసేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అలా ఉందా? ఎలా ఉంది? ఇక్కడ అటువంటిది ఏం లేదు. చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్ శ్యామల మేడం గారు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ చాలా కోఆపరేషన్ ఉంది. మనం అనుకున్న ఖర్చు కూడా ఉండదా? మనం అనుకుంటాం కదా ఖర్చు ఎక్కువ వద్దని. నాకు ఖర్చు ఏం పెద్ద అనిపించట్లేదు. రీజనబుల్ గానే ఉంది. నాకేం ఖర్చు ఎక్కువ అనిపించట్లేదు. వచ్చినప్పుడు రిసీవింగ్ కూడా చాలా బాగుంది. టైం మెయింటెనెన్స్ కూడా బాగుంది. అంతా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు 2 నెలలు జరిగిపోయి 2 నెలలు దాటిపోయి 3వ నెల ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు రావడానికి పోవడానికి నేను డ్యూటీ చేసుకుంటూ వెళ్ళడానికి చాలా బాగానే ఉంది. ఈ నెల కూడా కంప్లీట్ అయితే బాగా అయిపోతాను నాకు మర్చిపోయి నమ్మకం ఉంది. మీరు కూడా చెప్తారా ఇక్కడ మందులు వాడుతున్నాను, భాస్కర కేరళలో బాగా పనిచేస్తున్నాయి మందులని బయట చెప్తా ఉంటారు మీరు కూడా? ఇప్పటికీ మా రైల్వేలో చాలా మందికి చెప్పున్నాను నేను. అవునా? అవును. మా డ్యూటీ దగ్గర 2-3 ఉంది. వాళ్ళకి చెప్పున్నాను. నాకు ఎలాగ నా ఫ్రెండ్స్ నాకు ఎలా సలహా ఇచ్చి చెప్పారో అలాగే నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. ట్రీట్మెంట్కి ముందు అంటే ఈ మచ్చలై ఉన్నప్పుడు మనతో మాట్లాడే వాళ్ళు ఒక రకంగా చూస్తారు. ఇప్పుడు ఈ తగ్గిపోయిన తర్వాత ఒకలా ఉంటారు. మీకు ఆ తేడా ఏమైనా కనిపిస్తుందా? చాలా తేడా ఉంది సార్. ఇప్పుడు నా డ్యూటీల దగ్గర అందాక మీరు అడిగారు కదా, చెప్తుంటారు అడిగారు కదా. ఇంతకుముందు నాకు మచ్చలు చూసి నేను డ్యూటీ చేసేప్పుడు లైన్ వెళ్తుంటాను రెస్ట్ హౌస్లో. నేను రైల్వేలో టికెట్ చెకింగ్ స్టాఫ్ ఇన్స్పెక్టర్. నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు రెస్ట్ హౌస్లో స్నానం చేసేటప్పుడు కాళ్ళకి చేతులకి
మన అప్పుడు అందరూ చూస్తుంటారు, కొంచెమైనా వాళ్ళు అసహించుకోవచ్చు అసహించుకోకపోవచ్చు, నాకు గిల్టీగా ఉంటుండేది. ఇవన్నీ చూస్తే ఏమనుకుంటారని. అప్పుడు వాళ్ళకి తెలుసు కదా నాకు పలానా సోరియాసిస్ అనేది. తర్వాత ఇటీవల కొంచెం తగ్గిపోయిన తర్వాత అడిగి చూసి ఆశ్చర్యంగా వాళ్ళు కొంతమంది అడుగుతుంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలా తగ్గింది ఏంటంటే పలానా శ్రీ భాస్కర్ కేరళ ఆది హాస్పిటల్ బెంచ్ సర్కిల్ దగ్గర సోనా విజన్ దాటాక పక్క సందులో హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాడుతున్నాను. అక్కడ డాక్టర్ శ్యామల మేడం గారు ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ ఉంది, ఒకసారి మీరు వెళ్ళి కలవండి చూడండి అని చెప్తున్నాను ఉన్నాను. అంటే తేడా ఉంటుంది, బంధువులు స్నేహితులు మెడిసిన్స్ వాడడంలో కష్టం అనిపించట్లా. ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం సైడ్ ఎఫెక్ట్ ఉండడం, ఆ ట్రబుల్స్ తెలుస్తుండే అప్పుడు. ఇప్పుడు ఆ ట్రబుల్ మనకి అనిపించట్టు చాలా బాగానే ఉంది ట్రీట్మెంట్. అందరు కలుపుకుంటున్నారు ఇప్పుడు సార్, అందరు కలుపుకోవడం మాట్లాడుకోవడం చాలా బాగా. ఇప్పుడు పక్క అందరం కలిసి భోజనం చేస్తున్నాం కదా, రెస్ట్ హౌస్లో కూర్చోట భోజనం చేసుకోవడం. అంతకుముందు అలా ఉండేది కాదుగా. ఉండేది, మనమే కొంచెం అవాయిడ్ అవుతున్నాం. అంత వాళ్ళు కొంతమంది చెప్పలేక కొంచెం ఫీలింగ్ పడుతున్నాం, మనమే అవాయిడ్ అవుతుండే పక్కకి. ఎందుకంటే మనం ఉద్యోగం చేసుకుని చదువుకునే వాళ్ళం కాబట్టి మనం పక్క అయ్యేవాళ్ళం అంతం. ఇప్పుడు ఇదేం లేదు, మనకి అనిపించట్లు వాళ్ళకి. ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఇప్పుడు ఫ్రీగా కూర్చోవడం అట్లా అన్నీ బాగానే ఉంటుంది. సార్ చెప్పండి, సోరియాసిస్ సంబంధించి మనం డాక్టర్ గారు కొన్ని మందులు ఇస్తారు, ఎవరు శ్యామల మేడం గారు కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఇచ్చినప్పుడు మందులు వేసుకుంటూ కొన్ని అంటే మనం భోజనానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, వాళ్ళు డైట్ ప్లాన్ ఏమైనా ఇస్తారా? సార్, డాక్టర్ శ్యామల మేడం గారు నాకు మందులతో ట్రీట్మెంట్తో పాటు మెడిసిన్స్ అన్నీ ఇచ్చారండి. దాంతోపాటు డైట్ కంట్రోల్ కూడా చేయమని చెప్పి సలహా ఇచ్చారు. ఆ డైట్ కంట్రోల్ సలహా నాకు ఒక పేపర్ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ పక్కన నేను ఫాలోయింగ్ అయ్యాను. ఫాలోయింగ్ అయిన తర్వాత నాకు ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఎలా వాడాలి, ఆ మెడిసిన్స్తో పాటు పథ్యం ఎలా ఉండాలనేది నాకు తెలియపరిచారు. అది క్రమంగా డైట్ కంట్రోల్. అంటే మీరు మామూలుగా ట్రావెలింగ్ చేస్తారు, రైల్వే ఎంప్లాయీస్ అంటే ఏదో ఒకటి హోటల్కి వెళ్తారు, రెస్టారెంట్కి వెళ్తారు, బిర్యానీలు తింటారు, ఇవన్నీ తింటారు. అంటే మనం తింటా కూడాను మందులు వేసుకుంటే తగ్గట్లేదని చెప్పి చాలామంది చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ మందులతో పాటు వాళ్ళు చెప్పిన డైట్ కూడా చేయడం వల్ల రిజల్ట్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. హోటల్ భోజనాలు 3 months నుంచి మానేస్తారు సార్. హోటల్ భోజనం వెళ్ళట్లేదు, ఇంట్లోనే డైట్. బయటకు వెళ్ళేటప్పుడు కార్డ్ రైస్, ఇంట్లో కొద్ది ఫుడ్స్ డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి. అంతే సార్, డాక్టర్ గారు చెప్పిన వాడతాం. బయట హోటల్స్ భోజనం తీసుకోవట్లా. అంటే డాక్టర్ గారు చెప్పింది ఎలా చెప్పారు అలా. పులుసు వాడకూడదు ఎక్కువగా, దుంపకూరలు వాడకూడదు, ఆకుకూరలు, కాయగూరలు. అంటే మనం బాగుండాలని అన్ని చెప్తారు కదా, మనకు బాగుండాలని చెప్పారు. అవే దాని ప్రకారం ఫాలోయింగ్ అవే చేశాను. దాని డైట్ కంట్రోలింగ్ ద్వారా నాకు కొంచెం తేలిగ్గా, బాడీ తేలిగ్గా హాయిగా ఉంటుంది. నా సలహా ఏంటంటే నాలాగా సోరియాసిస్ ఎంతమందికి ఎవరికి ఉంటే ఎవరైనా శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ శ్యామల మేడం గారిని కలిసి ఆ డాక్టర్ శ్యామల మేడం గారు ఏం చెప్తారో ఈ ఫాలోయింగ్ అయితే ఖచ్చితంగా చాలా మంచిదని చెప్పి నా సలహా. సార్, పంచకర్మ చికిత్స కూడా చేయించారు. మెయిన్ పంచకర్మ చేస్తారు సార్. మెయిన్ పంచకర్మ చేస్తూనే నాకు మెడిసిన్స్ వాడారు. ఫస్ట్ పంచకర్మ గురించి మేడం గారు చెప్పారు. ఓకే. మొత్తమే కూడాను భాస్కర కేరళ ఆయుర్వేదంలో వైద్యం చేయించుకున్న తర్వాత ఆయన పరిస్థితి పూర్తిగా కూడా మారిపోయింది. సోరియాసిస్తో చాలామంది స్నేహితుల మధ్య కూర్చున్నా, బంధువుల మధ్య కూర్చున్నా, కుటుంబ సభ్యుల మధ్య కూర్చున్నా సరే కొంచెం గిల్టీగా, ఏదైతే స్కిన్ ఎలర్జీ వల్ల ఒకవేళ స్నానం చేసే ముందు కానీ, ఒకవేళ ఒంటి మీద షర్ట్ లేకుండా ఎక్కడైనా కుటుంబ సభ్యుల మధ్య కూర్చున్నా సరే ఒక ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంగ్లీష్ మందులు వాడారు, హోమియో మందులు వాడారు, అన్నీ వాడినా సరే, మందులు వేసుకుంటున్నా సరే దానికి సంబంధించి రిజల్ట్ ఎక్కడా కూడా రాలేదు. కానీ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్లో వచ్చిన తర్వాత తన స్థితిగతులు మొత్తం కూడా మారిపోయాయి. తనకు సంబంధించి సోరియాసిస్ తగ్గిపోవటమే కాకుండా తనతో స్నేహితులు, ఫ్రెండ్స్ కూడాను బాగా ఉంటున్నారు, బంధువులు, కుటుంబ సభ్యులు కూడాను కలిసి ఉంటున్నారని చెప్తున్నారు ఇక్కడ వైద్యం చేయించుకున్న ఎవరైతే ఆ పేషెంట్. Hi, this is Dr. Aishwarya, consultant at Sri Bhaskara Kerala Ayurvedic Hospital, Vijayawada and Hyderabad. చూసారు కదండి, ఆమోస్ గారు గత 25 years నుంచి సోరియాసిస్తో బాధపడుతూ మన దగ్గరకు వచ్చి క్యూర్ అయిపోయారు. ఆమోస్ గారు మొదట మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా సివియర్గా సోరియాసిస్ ఉంటూ దురద, ఇచ్చింగ్, స్కేలీ స్కిన్ అవన్నిటితో బాధపడేవారు. వారికి మనము ఆయుర్వేదిక్లో 21 days పంచకర్మ ట్రీట్మెంట్ ఇస్తూ దాని తర్వాత మెడికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 90% ఆమోస్ గారికి
సోరియాసిస్ అనేది క్లియర్ అయిపోయింది. ఆమోస్ గారికి మనం పంచకర్మతో పాటు డైట్ కూడా ఫాలో అవ్వమని చెప్తామండి సోరియాసిస్ వాళ్ళకి. సో దట్ మళ్ళీ రియాకరెన్స్ ఉండకుండా ఉంటుంది. మీరు కనుక ఏ ఏజ్ వాళ్ళైనా కూడా సోరియాసిస్తో కనుక బాధపడుతుంటే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. మీకు ఇక్కడ చాలా చక్కగా సోరియాసిస్ అనేది క్యూర్ అవుతుంది.